రాణి రుద్రమదేవి ఝాన్సీ రాణి లక్ష్మీబాయి వారసత్వం కొనసాగిస్తున్నామారా మనం గిట్లా పనిగట్టుకోనంటే చెప్పలేం గాని ప్రజా ఉద్యమాలు వచ్చినప్పుడు మనలో ఉన్న వారసత్వం ఆటోమేటిక్ గా బయటకు వస్తదిరా. అంతే గాని తెలంగాణ ఉద్యమంలో చాకలేలమ్మ ఉట్టలేదా? నువ్వు కూడా ఏమన్నా ఉద్యమం తెత్తవా ఏంది? నేనేం దేను గాని విజయవాడలో అవ్వని చూస్తే యాదకొచ్చింది. రవీంద్రబాబు వీళ్ళిద్దరు కలిసి నాదేమో తప్పు వేసిండు, వాళ్ళదేమో 75 మీటర్లు చేసిండు డబ్బులు వేసి మొన్న వచ్చానండి. నేను 5వ తారీఖు నాడు వచ్చే నా కాగితాలు కాగితాలన్నీ తీసుకొని ఎక్కించుకున్నాడు. నువ్వు రావు, మూడు చెట్లు మీ ఆయన గారు చెప్పింది ఎప్పుడు అన్నాడు. ఆ కాడ కాగితాలుండి అమ్మ బాపమ్మో కళ్ళల్లనే కోపంగా అనస్తున్నది, మాటల్లనే మంట తెలుస్తున్నది. ఎన్ని రోజులు అనుసుకున్నదో ఏమో కోపం గాని మొత్తానికి అధికారుల కళ్ళల్ల కారం కొట్టి కోపం జల్లార్చుకున్నది. కారం కొట్టారంట మీరు అధికారుల మీద? కారం పోసారట. 5వ తారీఖు నాడు కారం కొట్టిన మాట నిజమే, నేను అబద్ధం ఆడను, నాది తేల్చం లేదని. ఇప్పటి వరకు అధికారులు పని చేయకుంటే సమస్యలు తీరకుంటే పానాలు తీసుకుంటామని బెదిరించిన వాళ్ళని చూసినాం. పెట్రోల్ డబ్బాలు పట్టుకొని నిరసన చేసిన వాళ్ళని చూసినాం. సెల్ టవర్లు, వాటర్ ట్యాంకులు, ఆఫీస్ ముంగట అడ్డం మండుకొని పొర్లు దండాలు పెట్టిన వాళ్ళని కూడా చూసినాం. ఇక ఆఫీసర్ల కాళ్ళ వేల వడ్డోళ్ళని కూడా చూసినాం. మహా అయితే బాధ తట్టుకోలేక 7 దోషుల దుమ్మెత్తి ఓసిన వాళ్ళని చూసినాం. కానీ కళ్ళ కారం కొట్టిన ఫస్ట్ బాధితురాలు మాత్రం గీవెనే కావచ్చు. నన్ను నాన్న చల్లబెట్టి మీరెంత వాళ్ళు ఎద్దరే చేశారండి. ఇద్దరు ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ లో పెట్టిన ప్రజా సమస్య పరిష్కార వేదిక ఇంకో సమస్య తెచ్చిపెట్టింది. నందిగామకు అనాసాగరం ఊరికి చెందిన గి లక్ష్మీ తులసి అనే గి పెద్దమ్మ భూమి రోడ్డు పనులల్ల సర్కారుకు వేయిందట. పరిహారం అనుకున్నంత అందలేదట, సమస్య తీరలేదట. ఎన్నిసార్లు తిరిగినా పట్టించుకోలేదట. ఇక తిరిగి యాష్టకచ్చిన గీ ముసలమ్మ గ్రీవెన్స్లున్న అధికారి కళ్ళల్లా కారం కొట్టింది. దెబ్బకు ముసలమ్మ సమస్య రచ్చ అయింది. రెవెన్యూ అధికారి యంత్రాంగం కదిలింది. ముసలమ్మ భూమి కొలిసి సమస్య పరిష్కారానికి అడుగులేసింది. తొందరలోనే నీకేదైందో చెప్తామని కుర్తు ఎంఆర్ఓనే మాటిచ్చిండు. ఈ భూముల సమస్యలు చేయబట్టి జనం సహనం కోల్పోతున్నారు. వాళ్ళ కోపం కట్టలు తెంచుకోకముందే పరిష్కారం దిశ అడుగులేసి ప్రజల కోపాన్ని చవి చూడకుండా అధికారులు జాగ్రత్త పడితేనే మంచిదనిపిస్తున్నదుల్లా. ఎందుకైనా మంచిది ఇట్లాంటి మీటింగ్లల్లో 1కి 2 సార్లు చెక్ చేసి పంపితేనే బెస్ట్ మరి.